ఒక్క నిమిషం వెయిట్ చేయండి, మిగతా వాళ్ళు మాట్లాడాక మళ్ళీ మీరు వద్దు. మీరు పాయింట్లు మీరు రేజ్ చేశారు కదా అరుణ గారు. సార్ సార్ ముగ్గురు ఉన్నారు సార్, మీరు 15 నిమిషాలు మాట్లాడారు, ఆ ముగ్గురు మాకు తలా 10 నిమిషాలు మాట్లాడి టైం అయిపోద్ది. నన్ను ఒక 2 నిమిషాలు ఇవ్వండి సార్ ప్లీజ్, దయచేసి ఆగండి సార్. సార్ ఆ రోజు ఏం మాట్లాడారు? రాయలసీమ యువతను రెచ్చగొట్టడం, మీరు బయటికి రండి, మీరు కొట్టుకోండి, నేను మీ వెనకుంటా అంటాను సార్. ఒక ప్రభుత్వం ఉండే డిప్యూటీ సీఎం చెప్పాల్సిన మాటలా సార్? ఇక నిన్న చూస్తే సార్ సినిమా రంగం గురించి సార్ సిగ్గుచేటు సార్, నవ్వుకుంటున్నారు సార్ ప్రజలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిచి భోజనం పెట్టి బొకే ఇచ్చి శాలువా కప్పి మళ్ళీ బయట వరకు వచ్చి సాగనంపి, అయ్యా మీరు రండి, మీకు మేము భూములు ఇస్తాం, మార్కెట్ పెద్దది, ఇక్కడ ఏదైతే వనరులు బాగా ఉన్నాయి, మరో వైజాగ్ ని మరో ఫిలిం నగర్, ఏదైతే ఫిలిం నగర్ లో జూబ్లీ ఇస్తాం మారుద్దామని చెప్తే, ఆ రోజు దిల్రాజు నువ్వు రెడ్డి ఎన్ రెడ్డి తేల్చుకోండి అని చెప్పి మాట్లాడినా. ఈ రోజు రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడిన మాటలు, రేవంత్ రెడ్డి గారి ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడిన మాటలు, ఆంధ్ర కొడకల్లారైన మాట్లాడిన మాటలు సమర్థనీయం అంట సార్, సమర్థనీయం. ఓకే ఓకే రైట్, సమర్థనీయం. అరుణ గారు దీనికి సమాధానం చెప్పండి. ఓకే చెప్తారు అరుణ గారు. సినిమా వాళ్ళ గురించి ఏం మాట్లాడకపోయినా, సినిమా వాళ్ళ గురించి ఏం మాట్లాడకపోయినా, మా ప్రైవేట్ వ్యాపారం మీరెవరే రేట్లు ఫిక్స్ చేయడానికి అన్నారుగా. ఈ రోజు తెలంగాణలో అదే ప్రైవేట్ వ్యాపారం, బెనిఫిట్ షోలు లేవు, మీకు ఆటలు సాగవు, టికెట్లు ఎట్లా పెంచుకుంటా అంటే కుదరదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే, మీ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొత్తాన్ని అక్కడ సాగిలు పడేలా కూర్చోబెట్టి అరగంట తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడితే అందరూ దండాలు పెట్టలేదా? అందరూ శాలువాలు కప్పలేదా ముఖ్యమంత్రి గారికి? ఓకే ఒక నిమిషం అండి, వెయిట్. ఓకే శేఖర్ మాట్లాడక మళ్ళీ మీకు ఛాన్స్ వస్తుంది కదా, వాళ్ళకి అవకాశం ఇస్తేనే కదా మీరు మళ్ళీ మాట్లాడగలరు. అరుణ గారు రెస్పాండ్. అన్ని ఆయన మాట్లాడారు కాబట్టి ఇంకా డైరెక్ట్ గా మీరు పాయింట్లోకి వచ్చేయచ్చు, అన్ని రాసుకున్నారు కాబట్టి. ఛానల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి మీకు నమస్కారం సార్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ శేఖర్ రెడ్డి అన్న. ఆయనకి ప్రత్యేకంగా చెప్తున్నారు, మాకెవరికి చెప్పరా? అవునండి, నాకు ఆయన ఇప్పటి వరకు మాట్లాడిన ప్రత్యేకమైన అభిమానం